సోదరుని రమ్మని వార్త పెట్టాను. ఆయన కూతునకు 15 ఏండ్లు దాటెను. 16వ వచ్చెను. అనగా అప్పటికి సరిగా 38 ఏండ్లు ద్వాపర యుగము మిగిలి ఉన్నది. ఇప్పటి లెక్క ప్రకారము క్రీస్తు పూర్వము 3156 దామోదరుడు మేనమామ కూతును చూచి 4 ఏండ్లయినది. ఆమెకు 10-12 ఏండ్లకు వచ్చు వరకు ఇతడు గాంధారమునకు చాలా సార్లు పోయాను. ఆమె ముద్దు మురిపెములను చూచెను. ఆమె తెలివితేటలను గ్రహించెను. ఆమె చాలా వివేకవతి, సౌందర్యవతి అనియే చెప్పవలేను. కానీ బంధువులందరూ ఆమెలో గుర్తించినదొకటున్నది. అంత చిన్నతనంలోనే ఆమె స్వయం పాకము గల మనిషి. మనస్సులో ఎవరికినీ చెప్పదు. ఆమె ఏమనుకుంటుండెనో తెలియదు. బంధుత్వము, ప్రేమలు, సముదాచారము సమృద్ధిగా నేర్పును. కానీ ఆమెలోని ఊహ ఎవరికినీ తెలియదు. అది గొప్ప రాజలక్షణము. ఒక రాజునకు భార్య అయినచో భర్తకు రాజనీతి బోధింపగల శక్తివంతురాలగును మొదలైన ఊహలు బంధువులు చేయుచుండిరి. తర్వాత 4 ఏండ్లు గడిచినవి. దామోదరుడు గాంధారమునకు పోలేదు. కాశ్మీర దేశమే ఒక విచిత్రమైన దేశం. అంతయు పర్వతమయం. లెక్కకు మీరినన్ని నదులు కలవు. సంవత్సరం పొడుగునా నదులు పొంగుచునే ఉండును. పొంగినచో దాటిపోవుటకు వీలు లేదు. ఆ పర్వతములలో నిచ్చట ఒక నగరము, అచ్చట ఒక నగరము. ప్రతి నగరమునకు ఒక్కొక్క రాజు. వారందరూ కాశ్మీరాధిపతి కింది వారు. అందరూ యుద్ధవీరులు. అందరూ మోటువారు. కొండల మీద గుర్రములు దూకించగలవారు. నిత్యము రాజునకెదురు తిరుగుటకు సిద్ధమే. సమర్థులైన 4-5 సేనానాయకులు లేనిచో, జయశీలురైన మంత్రులు లేనిచో కాశ్మీరము నేలుట సులభము కాదు. రాజు సహజముగా పరాక్రమవంతుడు కావలేను. యుద్ధములో ప్రవేశించినప్పుడు శ్రమలేనివాడు కావలేను. అట్టి రాజ్యము కలియుగము వచ్చిన తర్వాత పాలించుట కష్టము. అది ద్వాపరాంతము కనుక రాజులు సమంత్రకములైన అస్త్రములు కలవారు గనుక ఎదురు తిరిగిన పర్వత నగరాధిపతులు సులభముగా వశము చేసుకొనగలుగుచుండి. కలికాలం వచ్చిన తర్వాత, కొన్ని 100 ఏండ్లు గడిచిన తర్వాత ఈ అస్త్ర విద్య నశించిపోవునట. అప్పటి రాజులు ఈ గిరిరాజ్యమును ఎట్లు పాలింతురో తెలియదు. ఇప్పటికే దామోదరునకు కష్టమగుచుండెను. పట్టుమని రథమును తోలుటకు విశాలమైన ప్రదేశములు లేవు. ఎంతసేపు గుర్రముల మీదనే పోవలేను. ధనస్సు కంటే ఖడ్గమే అధికోపకారిగా ఉండును. గుర్రము మీద కూర్చుండి బాణములు ప్రయోగించుట కంటే రథము మీద కూర్చుండి ప్రయోగించుట సులువు. రాజవంశములందు ధనుర్వేద విద్య ఉండేది. వంశపారంపరంగా వచ్చుచుండెడిది. అందుచేత పూర్వము రాజులు ప్రజా విప్లవములు అణచగలిగి ఉండేవారు. వారన్నచో సామాన్య జనులకు భయముగా ఉండేది. అతడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించును. విప్లవకారులు తగిలిపడిపోవుచుందురు. వాయవ్యాస్త్రమును ప్రయోగించును. సామాన్య సైనికులు తూలిపోవుదురు, గాలికి ఎగిరిపోవుదురు. అందుచేత దానుష్కుడైన రాజు యొక్క శక్తిని, అధికారమును ప్రజలు వివరించుటకు వీలుండేది కాదు. కానీ మానవ లక్షణము చచ్చిపోదునని తెలియను. చచ్చిపోయినను సరే వానిని ఎదిరింతునను. అందుచేత పార్వతీయులైన జనము కొండల చాటున, బండల మాటున రాజాజ్ఞకెదురు చుండురి. కప్పములు చెల్లింపకుండిరి. ఈనాటి వలె ప్రజల నుండి కప్పములు ప్రత్యక్షముగా రాజునకు చెందుట లేదు. కొన్ని ప్రాంతముల మీద ఒక అధికారి ఉండును. అతడు ప్రజల వద్ద పన్నులు తీసుకొనును. మొత్తముగా రాజునకు చెల్లించును. అతడు ఒక చిన్న పాళెగాడు, ఒకప్పుడు పెద్ద పాళెగాడు. ఇట్టి పాళెగాండ్రందరూ తిరుగుటయు, కప్పములు చెల్లింపకపోవుటయు, వారిని అదుపులో పెట్టవ అవసరములు కలుగుటయు 4 ఏండ్లు దామోదరునకు మేనమామ కూతురును చూచుటకు వీలియలేదు. ఆమె పేరు స్వయం ప్రభ. దామోదరుడు రాజ్యమును సుష్టుపరచెను. పాత పాలెగాండ్లను తొలగించి విశ్వసనీయులైన వారిని నియమించెను. కొందరు మిత్రులు, కొందరు సేనానాయకులు, యశోవతి యొక్క మహత్తు నెరిగిన వారు,
వారు దామోదరుని కంటే యశోవతి ఎందు భక్తులు. దూరమునందలి గిరిదుర్గాధిపతులలో కొందరు రాజధానికి వచ్చుట, రాణి వలన కొన్ని మేళ్లు పొందుట, రాణి వారలకు కొన్ని భవిష్యత్ శుభములు చెప్పుట, వారికి అవి ఫలించుట మొదలైన సంగతుల చేత వారిలో కొందరు యశోవతి యోగిని అనియు, ఆమె దేవత అనియు, పార్వతీదేవి యొక్క అవతారమనియు భావించడి వారు కలరు. వారి సాయంతో దామోదరుడు తక్కిన ఎదురు తిరిగిన వారిని నియమపరచి ప్రధాన దుర్గములను అట్టి వారినే అధిపతులుగా నియమించి దేశమును భద్రపరచెను. ప్రధాన నగరమునందున్న మంత్రులను, సేనాపతులను రాజునకేవం వశంపదురు. రాణి తన ముద్ర వారి మీద ఉంచలేదు. ఉంచినచో తాను భర్తకు ద్రోహం చేసినట్లగును, రాజ్యము తనది అగును, భర్త ఎందో అగౌరవము పెరుగును. కావున యశోవతి తన రాజ్య లక్షణములను చక్కగా తెలుసుకొని దూరమునందలి గిరి దుర్గాధిపతులను అదుపులో పెట్టుట కాశ్మీర రాజ్య పాలనమునందలి క్లిష్టం సమస్య అని గ్రహించి తాను దూరములు చక్కదిద్దెను. అయినను యశోవతికి ఒక్క సంగతి తెలియను. రాజధాని అందలి మంత్రులను, సేనాపతులను సాధువులు కారు, స్వార్థపరులు. ఆ దేశం అట్టిది, భిన్న ప్రదేశము, మరి ఒక చోటితో సంబంధము లేని వగుట దుర్గమాద్రులగుచట. ఏ ప్రదేశమునకు ఆ ప్రదేశము పడబోసుకొని కొండవాగుల చేత విభక్తమై ఉండుట, కొన్ని నెలల వరకు చేరిరాకుండుట. ఈ కారణముల వలన ఎక్కడి వారక్కడ తాను స్వతంత్రుడుగా భావించుకొనుటకు వీలుండు. రాజు సర్వస్థలములకు పోలేడు కదా, మంత్రుల మీద, సేనాపతుల మీద ఆధారపడి ఉండవలేను. వారి ప్రాముఖ్యము అధికముగా ఉండును. పైకి రాజన్నచో వారు గౌరవమును ప్రదర్శించినను లోపల స్వతంత్రులై ఉందురు. ఇట్టి స్థితి కాశ్మీర దేశమునందున్నది. రాజు నిత్యము జాగ్రత్తతో ఉండవలేను. పరమ విశ్వసనీయులైన సమర్థులైన సేనాధిపతులు, మంత్రులు మూరు నలుగురు లేనిచో కాశ్మీర రాజ్య పాలనము దుర్ఘటమైనది. అందుచే దామోదరుడు దేశమున అట్టి స్థితి ఏర్పరచుకొనవలసిన వచ్చెను. అట్టి స్థితి దేశములో ఏర్పడుటకు రాజునకింతవరకు సంతానము లేకపోవుట హేతువయ్యను. గోనందుడు పోవునాటికి దామోదరుడు యువకుడు. మంత్రులు, సేనాపతులు, గిరి దుర్గాధిపతులు దామోదరుని సహజముగా రాజునుగా అంగీకరించిరి. దామోదరుడు బాల్యమునందే వీరుడై పరాక్రమవంతుడై ఉండెను. అస్త్రశస్త్ర విద్యా నిపుణుడన్న పేరుగాంచెను. అందుచేత దామోదరుడు రాజగుటకు సులభమయ్యను. సర్వాధికారులు రాజభక్తిని ప్రదర్శించిరి. దామోదరుడు రాజ్యమునకు వచ్చి ఇప్పటికి 40 ఏండ్లు దాటినది. ఇప్పుడు అతనికి 68 ఏండ్లు. సంతానము లేదు. కానీ అధికారులకు ఒక మంచి వార్త వినిపించెను. అప్పుడు యశోవతి గర్భవతి. 9 నెలలలో ఆమె మగ శిశువును ప్రసవించెను. రాజ్యమంతయు ఉత్సవమయ్యను. దూరములంది దుర్గముల మీద కూడా రాజపతాకాలెగిరెను. ఆటవికులు సంగీతములు వెలవెసెను. పర్వతవాసినులైన స్త్రీలు నాట్యములు విజృంభించెను. సామంతులు కుత్సుతులై, ఇన్నాళ్ళు రాజునకు సంతానము లేదు కనుక దామోదరుని అనంతరమున రాజ్యము తమ దూరబంధుత్వము చేత తమలో ఎవరికో రావచ్చునన్న ఆశతో ఉండిరి. వారి ఆశ త్రుంచబడినదే ఆయను. దామోదరుని ప్రతిభ చెలరేగెను. వారందరికినూ మూకీ భావము అవలంబించిరి, వినయము అవలంబించిరి, విధేయులై ఉండిరి. ఇప్పుడు తాను గాంధార దేశమునకు పోవచ్చును. మేనమామయు రమ్మని వార్త పెట్టెను. తనకు మేనమామ కూతురు యందు పూర్వమున్న అభిమానము, ఆమె యొక్క క్షేమ భావన తిరిగి ఉద్బుద్ధమై తొల్లిటి రూపమును పొందెను. గాంధారమునకు పోయెను. స్వయం ప్రభను చూచెను. ఆమె ఇప్పుడు యవనవతి. ఆమె వక్షస్థలమునందు మన్మధుడు ప్రత్యాలీడపాదుడై విల్లెక్కు పెట్టి నిల్చుండెను. ఆమె నడుము సన్నగా అంతఃకరణమునందు విలీనమై యోగి చిత్తవృత్తి వలె ఉండెను. ఆమె కనుబొమ్మలు అల్లెతాడు బిగించని షార్జముల వలె ఉండెను. ఆమె నాసా వైకుంఠ నగర
దత్త చంపక కుసుమముల వలె ఉండెను. ఆమె బాహువులు పరమేశ్వరుని వక్షస్థలమునందలి వనమాల యొక్క రెండు పక్కల ఎందలి చేరువల వలె ఉండెను. ఆమె మందహాసము విస్పష్టముగా అట్లున్నదని దామోదరునికి తెలిసెను. ఎట్లున్నదని తెలిసెను? 46 కింద గుడూచి సారికను బంధించినప్పుడు తనకు కనిపించని సుదర్శనాయుధపు కాంతుల వలె ఉండెను. అప్పు దామోదరుడు ఆమెను చూచి నివ్వెరపోయెను. నమస్కరింపవలయనని బుద్ధి పుట్టెను. తనకంటే చిన్నపిల్ల, తన ఆశీర్వచమునకు యోగ్యురాలు. ఓహో, లక్ష్మి! లక్ష్మి అనగా సమృద్ధి. ఈమె యందు యవన లక్ష్మి ఉన్నది. నారాయణుడు లక్ష్మీపతి, అందుచేత ఈమె యందున్న యవ్వన లక్ష్మి నారాయణ లక్షణములు పాలించుచున్నవి. ఇది అంతయు దామోదరుని హృదయాంతరములలో ఒక లిప్తలో భాసించిన ఊహ. వెంటనే ఆమె మేనకోడలు. ఆమెకు యవనోదయమైనది. తానామెను తన బిడ్డ వలె చూచుకొన్నాడు. మొదలైనవన్నీయు జ్ఞాపకమునకు వచ్చెను. మేనమామ వద్దకు పోయెను. ఇద్దరును మాట్లాడిరి. మేనమామ ఇట్లనెను: ఏమయ్యా, నీ వదే పోయితివి? నీ మేనమర్దలు పెద్దదైనది. ఆమెకు వివాహ యోగ్య కాలము వచ్చినది. నేను పెద్దవాడనైనాను. ఆమెకు సంబంధము చూడవలయును. యోగ్యుడైన రాజకుమారుని మాట లాడవలేను. ఎచ్చటనెవరున్నారో నాకు తెలియదు. ఆమె మనస్సేమో నాకు తెలియదు. ఆమె పుట్టినప్పటి నుండి ఇక్కడ ఉన్నది. ఆమె ఏ రాజకుమారుని ఎరగదు. చదువు మాత్రం చెప్పించి తిని. రామాయణ కథ వాల్మీకము చదివియే నేర్చుకున్నది. సంగీతము చెప్పించి తిని. నీవు పూర్వము ఆమె గొంతు కిన్నరీ కంఠము వలె ఉన్నదని అనడివాడవు. ఇప్పుడు ఆమె సంగీతము విని తీరవలేను. ఆమె పాడుచుండా నీవెదురుగా కూర్చుండుకుము. చాటు నుండి వినుచుండుము. ఏదియో స్వర్గలోకము నుండి అప్పరోగానము వచ్చుచున్నదనుకొందువు. ఆమె చిత్రములైన అలవాట్లను చేసుకున్నది. ఎన్ని పువ్వులు తెచ్చి వానిని పరిహరించి తులసిమాలను ధరించును. ఆమెకొక ప్రత్యేకమైన ప్రదేశము కలదు. ఈ అంతఃపురంలో అది ఆమె నివసించు చోటు. నీవచటికి పోయి చూడుము. ఆమె సంగతి నీకు తెలియను అని గాంధారరాజు మేనల్లుని వెంటబెట్టుకుని స్వయంప్రభ గుహలోనికి పోయాను. పేరు గుహ కాని రామాయణమునందలి స్వయంప్రభ గుహ మార్గం వలె ఆ ప్రదేశం అంతయు రసాల వృక్షములతో, గెలలు వేలాడుతూ, తదళి తరుకంబములతో పండిన రేగు పండ్లు, తలలపై వ్రాలు ఎదిగిన రేగు చెట్లతో, మల్లి తీగలతో, ఒక చోట గుమ్ముగా ఉన్న తులసి తోటలో మార్గమంతయు చలువరాళ్ల చేత సుఖగమనమై సన్నని గాలులు మోసుకొని వచ్చు తులసీదళ సువాసనా భరితమై ఉండెను. వారాలోనికి పోయిరి. అది ఒక విశాలమైన సావడి. ఒక చిక్కని పట్టు తెర చేత తత్ప్రదేశము విభక్తమయ్యుండెను. ఈతలి భాగమునందలి పులి చర్మములు, జింక చర్మములు, చిక్కనివి పట్టు శల్లాలు పరపబడి ఉన్కి ఆమె నిద్రించు మంచం, దానిపైన పరచిన పట్టుశల్లాల మీద కొట్టబడిన శంఖచక్రములు సర్వము నేత్రాభిరామముగా ఉండెను. పట్టుతెర వెనుకకు పోయిరి. అచట వీణ ఉన్నది. దంతముతో చేయబడిన వీణ. 2 తాళములున్నవి. తల ఎత్తగా గోడ మీద అమర్పబడిన నారాయణ విగ్రహం ఉన్నది. ఆ విగ్రహము ఇంద్రనీలమణితో చేయబడి ఉన్నది. మొగమున నామములు స్ఫటికములు, నడిమి బొట్టు మాణిక్యము, మెడలో హారపు చివర గరుడపచ్చ, చతుర్బాహువులు ఎందు శంఖచక్రములు గదా పద్మములు కలవు. సుంత ఎత్తైన విగ్రహము. శిఖరమున కిరీటములో మణులు మిలమిలలాడుచున్నవి. పద్మము నిజమైన పద్మము, శంఖము నిజమైన శంఖము. సుదర్శనాయుధము మాత్రము విగ్రహము యొక్క ప్రమాణమును మాత్రము మీరి ఉన్నది. విగ్రహము 2 అడుగుల ఎత్తునున్నచో 7 అడుగుల విగ్రహము యొక్క చేతిలో ఎంత ప్రమాణమైన చక్రం ఉండవలేనో అంత చక్రం ఉన్నది. ఆ చక్రము దగదగలాడుచున్నది. దేనితో చేయబడినది? అవి మణులా?
వజ్రములా వెండియా మిరుగుపెట్టిన ధావళ్యమును తెచ్చిన ఉక్క చక్రము చుట్టూను సన్నని కత్తులు చక్రపుటాకుల నుండి గుచ్చబడి వెలికి వచ్చుచున్నట్లున్నవి. ఆ చక్రమునకు అడ్డ ఉన్నది, అందులో బెజ్జమున్నది. ఆ విగ్రహము యొక్క కుడి చేతి తర్జని ఆ బెజ్జములో చెప్పబడి ఉన్నది. ఆ చక్రము యొక్క బరువు ఈ తర్జని సహించలేదు. ఆ బరువునకు విగ్రహము కింద పడిపోవలయును. అందుచేత విగ్రహమున్న పీటపై 2 ఆసనములు, 2 ఇనుప చువ్వలు నిలుపబెట్టబడి చక్రమును నిలువబెట్టుచున్నవి. ఆ విగ్రహము ముందొక బంగారపు పీట కలదు. దానిపైన పూజా ద్రవ్యములు కలవు. బంగారు దిండి కలదు, ఉద్ధరిణి కలదు. దాని ముందు వ్యాఘ్ర చర్మాసనము కలదు. తులసి పూసల పేర్లు కలవు. పవడపు దండ కలదు. స్థలమంతయు పరిశుభ్రముగా ఉండెను. అగురు వాసనలు, ఇతర సుగంధ ద్రవ్యముల యొక్క పరిమళములు నాసాగ్రమున సొడగట్టు ముట్టుచుండెను. దామోదరుడు అనుకొనెను, నేను మహారాజును, యువరాజునైనప్పుడు యశోవతి తోడి మత్సర మాసమాగమున సమయమున మాకు ఏకాంత గృహము పరమ శోభాయమానముగా అలంకరింపబడినది. దీని సౌందర్యము ముందది పనికిరాదు. మహారాజులకు లభ్యములు కాదగిన సుగంధ ద్రవ్యములు నేనెరుగుదును. ఈ పరిమళం ఎచ్చటి నుండి వచ్చుచున్నది? దేని నుండి వచ్చుచున్నది? అవిదిత పూర్ణమైన వస్తువిచ్చట ఏదియూ లేదే. మహారాజ భోగ ప్రదేశములందు లేనిదిచ్చట ఒకటియే ఉన్నది, అది తులసి. తులసి యొక్క పరిమళము కలిసినచో ఈ సుగంధ ద్రవ్యములు వైకుంఠ నగరీ ద్వారలంబనమాన దేవతా పుష్పమాలిక పరిమళములను వెదజల్లునా?